Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చూడండి 89వ కీర్తన 5వ వచనంలో, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఆమేన్. నేను ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్కటి సమాధానం చెప్పాల్సిందే, సరేనా? ఏంటంటే, బైబిల్లో మనకి తెలిసిన దూతలు ఏమేం చేస్తూ ఉండినారు అందరికీ వస్తుంది. అంటే అంతమంది ఉన్నారు ఆల్రెడీ. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. స్టార్ట్. వర్తమానం అందించిన ఎగ్జాంపుల్ గాబ్రియల్. అంటే దేవుని యొద్ద నుండి ఒక సమాచారం ఉంటే అది తీసుకుని వచ్చి అందిస్తూ ఉండి వెళ్తున్న గాబ్రియల్ మనందరికీ పేరు బాగా సుపరిచితం. ఫైటింగ్ చేస్తూ ఆర్మీలో ఉన్న దూతలు మిఖాయేల్. రైట్. లైన్గా అందరూ చెప్పాలి. ఏదైనా మోషేకు ముందుగా నడిచిన దూత. ఇంకా మేఘస్తంభం. చాలు, ఒకటే. మిగిలిన వాళ్ళకి కావాలి కదా. చెప్పండి. బైబిల్లో మనకు తెలిసిన ఒక దూత అంతే. ఏదైనా పర్లే, చెప్పు. మిఖాయేల్ దూత. వెరీ గుడ్. మిఖాయేల్ దూతతో ఇంకా సైన్యం ఉన్నారు వాళ్ళందరూ. చెప్పు నాన్న. గాబ్రియల్ దూత. రైట్, గాబ్రియల్ దూత. ఇంకా నో రిపిటేషన్ ఇక్కడి నుంచి, వాళ్ళిద్దరికీ అలౌడ్. ఇవ్వండి, చెప్పు. ఎవరిని వదిలేదు లేదు. చెప్పాలి. ఇదిగో నేను స్టార్ట్ చేశానంటే మీరు ఫీల్ అవుతారు, అయ్యో అని. చెప్పండి. జస్ట్ అంటే మన థింకింగ్ని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. ఈ లోపల జ్ఞాపకం చేసుకో. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు దూత వచ్చి కదా ఓపెన్ చేసిన దూత, తట్టి లేపి బయటికి తీసుకుని వచ్చిన దూత. రైట్. చెప్పు. సమాధి రాయిని దొర్లించిన దూత. ఉదయం విన్నారు. చాలా స్మార్ట్. చెప్పండి. సింహాల బోన్లో దానియేలుకి తప్పించినాడు. అంటే రాసి లేదు కానీ ఎస్, దూతలు ఉన్నారు అప్పుడు కూడా. ఆమేన్. అబ్రహాం మస్తకి వృక్షం కింద కూర్చుని ఉన్నప్పుడు దూతలు వచ్చారు. నెక్స్ట్ డైజీ. గార్డెన్ ఆఫ్ ఏడెన్ ని ప్రొటెక్ట్ చేయడానికి అడ్డంగా పెట్టిన కెరూబులు. ఆమేన్. పేతురుతో కొర్నేలి ఇంటికి వెళ్ళమని మాట్లాడిన దూత. అప్పుడు డైరెక్ట్ స్వరం వినపడింది కదరా. ఇంకా నేను దుప్పటి దర్శనంలో కదా వచ్చి చెప్పారు. కొర్నేలితో మాట్లాడిన దూత. ఎస్. ఇంకో రౌండ్ కావాలా? కమాన్. మనం థింక్ చెయ్యాలి. ఎరుకో గోడలు కూల్చే ముందు ఖడ్గము దూసి ఖడ్గంతో హల్లెలూయా. సంహార దూత. లోతును సొదొమ గొమొర్రా నుంచి బయటికి తీసుకుని వచ్చిన దూతలు. వెరీ గుడ్. చూసారా ఎంతమంది దూతలు ఇప్పుడు బయటకు వస్తున్నారో? థింక్ చేయండి. దానియేలు సింహాల బోన్లో నుంచి బయటికి లాగా. ఓకే, డన్. ఇంకా థింక్ చేయి. నీ టర్న్ రావాలి. జకర్యాతో
మరియమ్మ పదవులు కలిగిన నిప్పు కణముతో శుద్ధి కెరూబులు చేసిన వెంటనే వచ్చి ఆ యెషయా నాలిక నిప్పు కణముతో నోటిని నిప్పు రవ్వతో కాల్చిన దూత. ఆమెన్. ఇంకా ఆన్లైన్ వాళ్ళకి నెక్స్ట్ ఇస్తాం. చెప్పండి. ఇంకొక 2 ఇద్దరు తర్వాత మీరే చెప్పండి అక్క. చెప్పండి. కమాన్. హెస్కేల్ గారికి వచ్చిన దర్శనంలో కనపడి సింహాసనాన్ని ఆమేన్. నడిపిస్తున్నటువంటి కెరూబులు 4 కెరూబులు. హల్లెలూయా. చెప్పినానా డైజీ? ఇంకొక టర్న్. అబ్రహాంని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు బ్లెస్ చేయమని అబ్రహాం వాళ్ళ దూతలకి సఫర్ పెట్టి ముగ్గురు వస్తారు కదా. ఎస్, అది అయిపోయిందిరా. యాక్చువల్గా ఇంకొక ట్రై చేయి. జాకబ్ని ఎస్ లాడర్ ఉంటుంది లాడర్ మీద ఎస్ ఆమె ఎక్కుతూ దిగుతూ ఉన్న దూతలు. ఏం కంగారు పడదు, ఇంకా బోల్డ్ దూతలు ఉన్నారు. కమోనా, వెరీ గుడ్ నాన్న. తొడగూటిని కొట్టి కదా పెనుయేల్ అని చెప్పినప్పుడు ఉన్న దూత. ఇక ఆన్లైన్లో ఉన్నవారు చెప్పండి దూతలు. కమాన్. ఇంకా చాలా వస్తున్నారు. ఎవరు ఎలీషా తన సేవకుడి కన్నులు తెరవమని ప్రార్థించినప్పుడు ఒక సైన్యం అగ్ని రథములతో ఉన్న దూతలు. ఆమెనా? ఇంకా ప్రకటన గ్రంథంలో యెరూషలేములో చూపించిన దూత. అంటే ఇంకొకసారి యేసయ్యకి పరిచర్య చేసిన దూతలు. ఆమెన్ ఆమెన్. ఆయన శోధన దినమందు వచ్చి మళ్ళీ ఆదరించిన దూతలు. ఆమెన్. ఇంకా అరణ్యంలో కూడా ఆయనకి పరిచర్య చేసిన దూతలు. పర్వతం మీదకి తీసుకెళ్ళి ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి చూపించిన దూతలు. ఆమెన్. ఇంకా చూడండి, 7 బూరలు పట్టుకున్న 7 దూతలు ఉన్నారా? మనోహతో మాట్లాడిన యెహోవా దూత, యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఫిర్యాదు నిలబడినప్పుడు ఎదురుగుండా నించున్న యెహోవా దూత, ఉగ్రత పాత్రలు 7 పట్టుకున్న దూతలు, బిలామును అడ్డగిస్తున్నప్పుడు చిన్న దూత. విడిచిరా అని చెప్పినప్పుడు అదే సేమ్ ఖడ్గం పట్టుకున్నప్పుడు ఉన్న దూతలు. నెక్స్ట్ హాగరు నీటిలోను అంటే సముద్రం మీద ఒక కాలు, నేల మీద ఒక కాలు పెట్టి నించుని ఆర్భాటిస్తున్న దూత. ఇలా గొర్రెల దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పిన దూత. ఇప్పుడు ఇంతమందిని చెప్పుకున్నామా లేదా? ఎంతమందిని చెప్పాం? ఆల్మోస్ట్ ఒక 20 పైనే చెప్పుకున్నాం. అవునా కాదా? ఎంత కాదన్నా ఒక 20 పైనే చెప్పుకున్నాం. 50 చెప్పాం. వెరీ గుడ్. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, ఇక్కడ చేరిన మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క హిస్టరీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక లైఫ్ స్పాన్ ఉంది. ఒక్కొక్కరికి ఒక వయస్సు ఉందండి. ఒకరిని అడగండి, ఒకరు 60 పైబడి చెప్తారు. ఇంకొకరిని అడగండి, నా వయస్సు 50 అని చెప్తారు. నన్ను అడగండి, 40 అని చెప్తా. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వయస్సు ఉంది కదా. ఇలా దూతలను అడిగితే దూత వయసు ఎంత చెప్పొచ్చు? కొన్ని యుగాలు. ఏంటండి? చూడండి, ఆలోచించండి. 50 సంవత్సరాలున్న మనకే ఇంత చరిత్ర ఉంటుంది కదా చెప్పుకోవడానికి. అవునా కదా? అలాంటిది 1000 సంవత్సరాలు యుగాలు ఉంటున్న దూతలకు
ఎంత చరిత్ర ఉంటుందండి. గడిచిన చరిత్ర నేను చెప్పేది. రాబోయే చరిత్రను మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసా? ఇప్పటి వరకు యుగాలు క్యాలిక్యులేషన్ నాకు అక్క కనబడట్లే, ఇంకొంచెం జరగరాక. రైట్, ఓకే. యుగాల క్యాలిక్యులేషన్ ఎలాగనో చెప్తా చూడండి. మనమంటే ఇప్పుడు భూమి మీద అవుతున్నది ఇప్పుడు 6000 సంవత్సరాలు, అంతేనా? 6000 సంవత్సరాలు అంటే పాత నిబంధన మొత్తం 4000 సంవత్సరాలు, కొత్త నిబంధన 2000 సంవత్సరాలు, మొత్తం కలిపి 6000 సంవత్సరాలు రఫ్గా మనకి అర్థమైంది కదా. కానీ అంతకంటే ముందు ఎన్ని యుగాలు జరిగుండొచ్చు అంటే, నేనేమంటున్నానంటే, ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఒక భార్య భర్త ఉన్నారనుకోండి. ఆ భార్య భర్తకి ఒక్కడే కుమారుడు. ఎంతమంది కుమారులు? ఒక్కడే కుమారుడు. ఆ కుమారుడు ఇంచుమించు 100 సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం, నిండు 100 ఏళ్ళు అనుకుందాం. ఎంత? ఓకేనా? తనకి పెండ్లి వయస్సు ఎంత? 100 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్న వ్యక్తికి 20 మన గవర్నమెంట్ ఇచ్చిందేమో కదా. కానీ మనం 20కి అయితే పెళ్లి చెయ్యంగా. కనీసం ఒక 25, రఫ్గా 25 వేసుకుందాం. 25 ఇయర్స్ వస్తే మనం పెళ్లి వయస్సు అంటాం. అంటే ఉన్న కాలంలో ఒక క్వార్టర్, అంతే కదా. 100%లో ఒక 25 ఇయర్స్ అంటే ఎంతండి? ఒక 1.4, ఓకేనా? 1/4. ఇప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి. జస్ట్ ఒక రఫ్ క్యాలిక్యులేషన్ మనం అర్థం చేసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా. ఇప్పుడు యెహోవా దేవుని దగ్గర తండ్రికి అద్వితీయ కుమారుడు ఎవరు? ఇప్పుడు ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నారు, అవునా? అంటే ఇప్పటి వరకు జరిగిన యుగ యుగాలు మేబీ 1/4. హల్లెలూయా, ఓకేనా? సో ఇక ముందు ఉండబోయే జీవితం 3/4 ఉండబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఎవర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ నౌ ఈజ్ టు రీప్ ఇన్ 3/4. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నావో, ఇప్పుడు నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో, ఈ 3/4 కాలంలో నువ్వు పొందుకోబోతున్నావు. వాక్యం ఇస్తున్న లెక్క యుగ యుగములు. ఎంతంట? యుగ యుగములు. అండ్ ఒక రోజు మనకి, కానీ అక్కడ 1000 సంవత్సరాలు. ఒక రోజు అంటే అక్కడ 1000 సంవత్సరాలు. సో ఒక యుగం అంటే అక్కడ 1000 ఇయర్స్ ఇంటూ 1 డే. అంటే ఈ 1000 ఇయర్స్ ఇంటూ 1 ఇయర్, లేదంటే 1000 ఇయర్స్, 1000 ఇంటూ 1000. అలా అయితే ఒక యుగం. అలాంటివి ఎన్ని యుగాలు? ఇప్పటి వరకు కాలం ఎంత జరిగిందో అది ఇంచుమించు 1/4 గానైతే ఇక మిగిలిన కాలం 3/4 ఉంది ఇంకా. హల్లెలూయా. సో నువ్వు నిరీక్షిస్తున్నది చాలా గొప్ప దాని కొరకు. ఆమెన్. రఫ్గా అర్థమైందా? మనం నిరీక్షిస్తున్నది చిన్న విషయం కాదని. మనకి ఇప్పుడు చూడండి, ఇండియాలో రాజకీయ నాయకుడు ఒక సింహాసనం ఎక్కితే పదవీ విరమణ కోసం ఉన్న ఆ మధ్యలో కాలం, పదవీ కాలం ఎంత? 5 ఇయర్స్. ఇక్కడ యుగ యుగములు. ఆమెన్. ఇక మిగిలిన కాలం అంతా నువ్వు ఆ సింహాసనంలో ఉంటావు, నిన్నెవరు తీయలేరు. ఆమెన్. హల్లెలూయా. అర్థమైందా? ఆమెన్. ఇక చూడండి, ఇప్పటి వరకు జరిగిన కాలం ఎంత అనుకుంటున్నాం?
1/4. యుగ యుగాల క్యాలిక్యులేషన్ కనుక మనం రఫ్గా 1/4 కాలం అయ్యింది అనుకుందాం. ఈ 1/4 కాలంలో మన లైఫ్ స్పాన్ భూమి మీద 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, లేదా 50, 60, 70. ఎందుకంటే ఎక్కువైతే మన దగ్గర ఎవరు లేరుగా, మేబీ ఆన్లైన్లో ఉన్నారేమో కదా. సో 70 సంవత్సరాలు పోనీ, తక్కువలో ఎందుకు తక్కువ, ఎక్కువే వేసుకుందాం, 100 సంవత్సరాలు వేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు నేనేమంటున్నానంటే, మనమందరం కలుసుకుంటే ఏం మాట్లాడుకుంటున్నాం, ఎలా గడుపుతున్నాం మన సమయాన్ని, ఎన్ని ఆలోచనలు మనల్ని అడ్డగిస్తున్నాయి, ఎన్ని పరిస్థితులు మనల్ని ముందుకు వెళ్ళనిస్తున్నాయి, ఎన్ని పరిస్థితులు మనల్ని ఆపుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు దాకా మనం చెప్పిన లిస్ట్ ఆఫ్ దూతలు ఉన్నారే, వాళ్ళందరూ గనక కలుసుకున్నారనుకోండి, ఆ మీటింగ్ పేరే దూతల సమాజం. హల్లెలూయా. 7 బూరలు పట్టుకుని ఉన్న దూతలు అక్కడ వచ్చి నించుంటే అందరూ దూతల వంక చూస్తారు. దూతలందరూ ఏమని తెలుసా, ఈ దూతలు ఊదబోతున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది అని వారందరికీ తెలుసు గనక భూమి మీదకి రాబోతున్న ఉగ్రత దినములను బట్టి ప్రతి దూత గడగడ వణుకుతున్నారండి. అలా ఒక్కొక్క దూత మాట్లాడుకుంటున్నప్పుడు వారందరూ కూడా కలిసి ఏమిని స్తుతిస్తున్నారట తెలుసా, ఆయన యొక్క విశ్వాస్యతను గురించట. చదవండి అన్నమాట. పరిశుద్ధ దూతల సమాజం నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. చాలు. పరిశుద్ధ దూతల సమాజంలో ఆయనకి స్తుతి దేని వలన కలుగుతుందంటే ఆయన విశ్వాస్యతను బట్టి. హల్లెలూయా. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక మార్పు రావాలండి. ఏ మార్పో తెలుసా, ఇక నిరీక్షణ అనేది నీ మీద కాదు, పంపిన వాని మీద, పిలుచుకుంటున్న వాని మీద, నిన్ను ఇక 3/4 కాలంలో చేయి పట్టి నడిపించబోతున్న వాని మీద. ఆమెన్. 1/4 కాలం చూసిన దూతలు స్తుతిస్తున్న లెవెల్ వేరు. యుగ యుగాలు ఆల్రెడీ అవి ఆయనతో ఉన్నాయి. కానీ అనేక దూతలు పడిపోయినా సరే ఇంకా నిలబడి ఉన్న దూతల గురించే మనం మాట్లాడుకున్నాం. ఎవ్వరూ కూడా పడిపోయిన దూత గురించి మాట్లాడలేదు. చూడండి, దూతలందరూ కలిసి ఆయన సన్నిధిని నిలబడు సమయమునట పడిపోయిన దూత అయినా, పడిపోయిన కెరూబు అయినా, అపవాది కూడా ఈ భూమిని రిప్రజెంట్ చేసుకుంటూ పరలోకానికి వెళ్ళాడట. సభలోనికి, సభాపర్వతం, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి వెళ్ళాడట. అర్థమవుతుందా? ఇంకా వానికి కానీ వాని అనుచరులకి కానీ స్థలము లేకుండా, ఇంకా ఎంట్రీయే లేకుండా దేవుడు గొప్ప ప్లాన్ని మన ముందు ఉంచారు. అసలు భూమి మీద జరుగుతున్న ఏ రాజకీయాలు పనికిరావండి. ఈ పాలిటిక్స్ దగ్గర, ఈ పరలోకపు పాలిటిక్స్ దగ్గర ఈ భూమి మీద జరుగుతున్న పాలిటిక్స్ అన్ని ఆఫ్టర్ ఆల్ అంతే కదా. అసలు ఎంత యుగ యుగాల ప్రణాళిక ఎదురుగుండా ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ అండి. ఈ పదవిలు, ఈ అధికారములు అన్నీ ఆఫ్టర్ ఆల్. ఒక్కరోజు సీఎం అవుతారంటే కూడా కొట్టుకుంటారు. 5 సంవత్సరాల సీఎం పిఎం కోసం కొట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు. అలాంటిది ఇంత గొప్ప సింహాసనముల కొరకు పోరాటం ఉండదా? ఉంటుంది.
నువ్వు నేను పొందుతున్న విశ్వాసంలో ఉన్న పోరాటం దీని కొరకే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అది తక్కువ ఎక్కువ? తక్కువ. మన పోరాటం మన కాల వ్యవధిలో చాలా తక్కువ. అంటే నువ్వు పొందే పోరాటం 100 సంవత్సరాలే, 24 అవర్స్ ఫార్మెట్లో. బట్ నువ్వు పొందబోయే రివార్డ్ ఏదైతే ఉందో అది యుగ యుగాలు ఇంటూ 1000 ఇయర్స్. నువ్వు ప్రయాసపడేది తక్కువ, నువ్వు పొందబోయేది ఎక్కువ. నువ్వు ఇన్వెస్ట్ చేసేది తక్కువ, నువ్వు పొందబోయేది ఎక్కువ. అసలు ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అండి. దీన్ని మనం పర్సంటేజ్లో కూడా లెక్క పెట్టలేం. ఇన్ఫైనట్ అండి. ఆమేన్. అర్థమవుతుందా? సో ఎలా మనం తయారవ్వాలంటే, నేను ఒక మాట చెప్పనా, ఇంత క్యాలిక్యులేషన్ ఏమి అబ్రహాం చెప్పలా దేవుడు. చెప్పారా? ఒక్కటే, నేను చూపించు స్థలం నాకు నువ్వు వెళ్ళాలి, బయటికి రా అన్నారంతే. వినిన స్వరమును బట్టి విశ్వాసంతో కదిలాడు. ఆమేన్. ధర్మశాస్త్రం ముందొచ్చిందా? అబ్రహాం కంటే ముందొచ్చిందా? ధర్మశాస్త్రం ఎప్పుడొచ్చింది? మోషే కాలంలో. అంటే అబ్రహాము యొక్క 4వ తరంలో ఇంచుమించు వారు విడుదల అవ్విన తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రం ఎటువంటిది? ఓకేనా? ఫస్ట్ అది కూడా చూద్దాం ఇక్కడనే, ఈ పాయింట్లోనే. నీకు జ్వరం ఉందా లేదా అని చూడాలి. జ్వరం చూసుకుని రమ్మని పంపించా, ఏం పట్టుకుని వెళ్తావు? స్టెతస్కోపా? ఏం పట్టుకుని వెళ్తావు? థర్మోమీటర్. ఓకేనా? ఇప్పుడు నీకు జ్వరం 101 ఉంది. ఎంత? 101 ఉంది. థర్మోమీటర్ మింగే, జ్వరం తగ్గిపోద్ది. సాధ్యమేనా? అది ఓన్లీ నీకు జ్వరం ఉందో లేదో చెప్తుంది అంతే. కానీ అది తగ్గాలంటే ఏం కావాలి? టాబ్లెట్ కావాలి. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే ధర్మశాస్త్రం మనలో పాపం ఉందా లేదా చెప్తుంది, థర్మామీటర్ లాగా. అర్థమైందా? టాబ్లెట్ లాగా యేసయ్య ఆయన మీద విశ్వాసం ఉంచితే అది మనకి నీతి. ఆ నీతి ద్వారా మనం నీతిమంతులం అవుతాం. థర్మామీటర్ ఎలా అయితే జ్వరం ఉందో లేదో చెప్తుందో, ధర్మశాస్త్రం కూడా మనలో పాపం ఉందా లేదో చెప్తుంది. అర్థమైందా? పాపం ఉంది అన్నప్పుడు ట్రీట్మెంట్ దగ్గరికి రావాలి కదా. ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయినా థర్మామీటర్ మింగేసిన ఒకటే. మీకు అర్థమైందా? థర్మామీటర్ మింగేసి నాకు జ్వరం తగ్గలేదంటే ఎలా ఉంటుందో, ధర్మశాస్త్రం దగ్గర ఆగిపోయిన జీవితాలు కూడా నేను నీతిమంతుణ్ణి అంటే అలాగే ఉంటుంది. దానిని దాటి నీతిని నెరవేరుస్తున్న విశ్వాసంలోనికి రావాలి. ఈ విశ్వాసం కలిగి ఉండడానికే పోరాటం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. విశ్వాసమును గురించిన పోరాటమే అధికంగా కనిపించి పరిశుద్ధాత్ముడు ఆనాడు యూదాని ప్రేరేపిస్తున్నారు. రక్షణను గురించి రాద్దామని స్టార్ట్ చేస్తే, కాదయ్యా విశ్వాసం గురించిన పోరాటం ఉంది, దాని గురించి రాయని స్టార్ట్ చేశారు. ఆమేన్. వెళ్దామా యూదాకు? ఐదో వచనం, 6వ వచనం. యూదా రాసిన పత్రిక 5-6 వచనాలు. 5-6 వచనాలు. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను.
మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. అదే ఈ 2 వచనాలు ఈరోజు మనం అర్థం చేసుకొని మనం వెళ్ళబోతున్నాం. ఆమెన్. చాలు, వింటున్నారా? మనం ఇంత అర్థం చేసుకుంటే కూడా చాలు. చూడండి, ఇలా చెయ్యొద్దు అని చెప్పడం జస్ట్ ఒక 1 సెకండ్ 2 to 3 సెకండ్స్ పడుతుంది. కానీ అది చెయ్యడానికి పట్టే కాలం జీవితకాలం. ఇదే మార్నింగ్ మనకి ప్రభు చెప్పారు కదా, అవునా? అది పాటించడమే కష్టం. ఎగ్జాక్ట్ అలాగనే విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవడం వేరు, విశ్వసించడం వేరు. విశ్వాసం అంటే ఏంటో తెలుసుకోవడానికి నీకు క్షణం పడుతుందేమో, నీకు గంట పడుతుందేమో, నీకు 2 గంటలు పడుతుందేమో, కానీ ఆ విశ్వాసంలో నడవడానికి జీవితకాలం మొత్తం కావాలి. ఆమేన్. ఆ భాగంలోనే మనం లాస్ట్ వీక్ చూసాం, 6 లక్షల మంది కాల్బలం బయలుదేరారు. కానీ ఎగ్జాంపుల్గా మనకి దృష్టాంతంగా చూపించిన ఆ ప్రామిస్ ల్యాండ్లో 2 చేరారు. ఈక్వేషన్స్ చాలా భయంకరంగా ఉంటున్నాయి. నోవాహు కాలంలో నీతిమంతులు ఎంతమంది ఉన్నారు అని లెక్క పెడితే దేవునికి నోవాహు తప్ప ఎవరు కనపడలా. నోవాహును బట్టి తన కుటుంబాన్ని దేవుడు రక్షించారు, అంతే. అలా లెక్క పెడితే పిల్లలు అందరూ కలిపి 8 మంది ఉన్నారు. కానీ నిజానికి నీతిమంతుడిగా కనిపించింది మాత్రం నోవాహు ఒక్కడే. అంత్య దినములు కూడా అలాగే ఉంటాయి అని చెప్పినప్పుడు క్యాలిక్యులేషన్స్ కూడా అలాగే ఉండొచ్చు కదా, అవునా కదా? కానీ ధైర్యం తెచ్చుకునే మాట చెప్పనా, గొర్రెపిల్ల రక్తంలో వస్త్రములు ఉతుక్కున్న వారు లెక్కింపజాలనంత సమూహం ఆల్రెడీ యోహానుకు చూపించారు. ఆమేన్. 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 హల్లెలూయా. కృపండి, కృప తప్ప ఇంకోటి లేదండి. హల్లెలూయా. ఎందుకో చెప్పనా, ఈరోజు మనం వీళ్ళిద్దరిని చూస్తున్నాం. ఒకటి ఇశ్రాయేలీల ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం. ఆల్మోస్ట్ బైబిల్ మొత్తం వారి గురించే రాయబడినట్టుగా ఉంటుంది. ఇశ్రాయేలీల గురించిన ప్రస్తావన లేకుండా ఏ గ్రంథం లేదంటాను నేను కదా నాన్న. ఆల్మోస్ట్ అన్నిట్లోని వారి గురించిన ప్రస్తావన ఉంటూనే ఉంది. ఏంటంత ఇంపార్టెన్స్? దేవుడు తను కోరుకున్న జనాంగం అండి వారు. అలాంటిది వారినే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు అని మనతో చెప్తున్నారంటే ఆయన మన దగ్గర నుంచి ఇంకొక లెవెల్ ఎక్కువ కోరుకుంటున్నారంటాను నేను. వారి దగ్గర నుంచి 10 రూపాయలంత విశ్వాసం కోరుకుంటే మన దగ్గర నుంచి ఆయన 100 రూపాయలంత విశ్వాసం కోరుకుంటున్నారు. చూసి నమ్మిన వారు 10 రూపాయల విశ్వాసం అనుకోండి, చూడకుండా నమ్ముతున్నవారు 100 రూపాయల విశ్వాసంతో సమానం. విశ్వాస సంబంధులుగా మనం ఉండాలి. ఆమేన్. విశ్వాస సంబంధులే అబ్రహాంకు పిల్లలు. ఆమేన్. వారే వాగ్దాన పుత్రులు, వారే ఆశీర్వదింపబడిన వారు. ఆమేన్. 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 ఇప్పుడు మనం ఆ విశ్వాసంలో ఉండడానికి ఎవరెవరు ఎలా పడిపోయారో ఇప్పుడు ప్రభు చూపిస్తున్నారు మనకి. ఇశ్రాయేలీల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటున్న టాపిక్కే కనుక మనం నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోదాం. 6th వర్స్కి ఏంటంట, మరియు తమ ప్రధానత్వమును నిలుపు కొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు. ఇందాక మనం చాలామంది దేవదూతల గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు చూడండి, ఈ 1/4 కాలం అనుకున్నామే, జగత్తుకు పునాది వేయక ముందే దేవుడు భూమి మీదకు ఎవరిని పంపాలో నిర్ణయించినప్పుడు
భూమి మీదకి రాబోతున్న ఉగ్రతను కూడా ఆయన నిర్ణయించే ఉంటారు కదా. అప్పుడు ఉగ్రత పాత్రలు పట్టుకుని ఉన్న దూతలు అప్పటి నుంచే పట్టుకుని ఉంటారు కదా. బూరలు పట్టుకుని ఉన్న దూతలు ఆ పనిలోనే ఉన్నారు కదా. అంతెందుకు, ఆయన సింహాసనమును పట్టుకున్న దూతలు నేటి వరకు కెరూబులు మోస్తూనే ఉన్నారు కదా. ఆయన సన్నిధిలో ఉన్న 24 పెద్దలు అలాగనే ఆయన స్తుతిస్తూ ఉన్నారు కదా. ఆయన సన్నిధిలో ఉన్న 4 జీవులు అలాగనే ఉన్నారు కదా. ఆయన సెటప్పే వేరండి. భూమి అంత పెద్దది, భూమి అంత పెద్దది. కనుచూపు మేరకు ఉన్నంత మాత్రమే భూమి ఉందా? లేదు. ఎంత పెద్దది? మనం అన్ని దేశాలు చుట్టొచ్చామా? సముద్రాలన్నీ చుట్టొచ్చామా? లేదే. అంటే భూమియే మిల్కీవే గ్యాలక్సీలో మీరు చూడండి, ఒక చిన్న డాట్. ఎక్కడైనా భూమి అని మెన్షన్ చేస్తారు నాన్న? లేదు. అంత చిన్న డాట్. దాని చుట్టూ అది తిరగడానికి పట్టే కాలం జస్ట్ 24 అవర్స్. కానీ దేవుడు ఉండే ఆ పరలోకం అని చెప్తున్న ఆ లోకం ఎంత పెద్దదంటే దాని చుట్టూ అది జస్ట్ ఇలా ఒక టర్న్ అవ్వడానికి, నేను టర్న్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 1-2 సెకండ్స్, అంతే కదా. అది టర్న్ అవ్వడానికి పట్టే కాలమే 1000 సంవత్సరాలు. అంత పెద్దది. అంత పెద్ద దాని మీద ఆయన ఏమీ ఖాళీ. చూడండి, మన ప్రైమ్ మినిస్టర్కి ఎన్ని ఆస్తులు ఉంటాయి? మన సీఎంకి ఎన్ని ఆస్తులు ఉండొచ్చు? తనకే లెక్క తెలియనంత ఉండొచ్చు, అవునా కదా. దేవుని ఇప్పుడు నక్షత్రములు ఆకాశంలో మనకు కనిపిస్తున్నాయే, ఎన్ని ఉన్నాయి? కౌంటే మనకి తెలీదు, కానీ ప్రతి దాని యొక్క పేరు ఆయనకి తెలుసట. అది జస్ట్ ఒక ఏరియా ఆఫ్ నక్షత్రాలు అంతే. అసలు ఆయన దగ్గర అనేక నివాస స్థలాలు ఉన్నాయట. అంటే యూనివర్స్ అనేది మనం చూస్తున్న చాలా తక్కువ. మన సైంటిస్టులు కనిపెట్టింది కూడా చాలా తక్కువ. ఆయన దగ్గర ఉన్నది ఎక్కువ అంటున్నాను నేను. అలాంటి పెద్ద యూనివర్స్ మీద, అలాంటి ఆయన ప్రపంచముల మీద ఆయన అధికారులుగా ఆయన దూతల్ని పెట్టారు. ఆమేన్. నేను ఇలా చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తా, మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఆలోచించవలసిన విషయాలండి. మనం టైం తీసుకుంటే తప్ప మనం ఆలోచించలేము. అర్థమవుతుందా? మన డైలీ లైఫ్ మనల్ని ఆక్యుపై చేస్తుంది, పొందబోతున్న దాన్ని చూడకుండా. సో ఒకసారి ఆలోచించండి. భూమిని సిద్ధపరిచి దేవుడిచ్చారు కదా. 6వ దినమున భూమి మీద మనుషుల్ని చేశారు కదా. ఈ భూమి మీద అధికారిగా ఎంతమందిని పెట్టారు? ఆదాముని పెట్టారు. అంటే ఒకరికి ఒక భూమి ఇచ్చేశారని అర్థం. ఏదైనా తోటలో పెట్టి మొత్తం సేద్యపరచుకో అని అప్పగించినప్పుడు, భూమిని ఆయన బయటికి పిలిచినప్పుడు దీని మొత్తాన్ని అప్పగించారు. అర్థమవుతుందా? ఇంకొకటి, ఎప్పుడైతే ఆదాము ఆ అధికారమును వదులుకున్నాడో, దొంగ ఎవరు? అపవాది. ఇదంతా కూడా తీసేసుకున్నాడు, స్వాధీనపరుచుకున్నాడు. ఓకేనా? అందుకే చూడండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అపవాది శోధించడానికి వచ్చిన సమయం, నువ్వు నా కాళ్ళకి మొక్కు అని చెప్పి అడిగాడే. అప్పుడు ఈ లోక మహిమలు మొత్తం, ఈ లోక రాజ్యాలు మొత్తం చూపించి చెప్తున్న మాట, ఇదన్నీ నీకు ఇస్తా, నా కాళ్ళకు మొక్కు, ఇవన్నీ నాకు ఇవ్వబడ్డాయి అని చెప్పాడు. అంటే ప్రస్తుతం భూమి మీద అధికారిగా ఎవరున్నారు? అపవాది. యాక్చువల్గా ఈ అధికారం ఎవరికి ఇవ్వబడింది?
ఆదాంకి ఇవ్వబడింది. కానీ ప్రస్తుతం అధికారిగా అపవాది ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఒక వ్యక్తికి ఒక భూమి ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క నివాస స్థలం ఇవ్వరా? ఆమేన్, ఇస్తారు. అందుకే ప్రభు చెప్తున్న ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు ఉన్నాయి. హల్లెలూయా. నివాస స్థలం అనగానే మనం 100 సెంట్స్ లేకపోతే 1 ఏకరో లేకపోతే ఒక 2 ఏకర్స్ లెక్క పెట్టుకోవడం కాదు. మనం గజాలే కొనగలమేమో. చాలా తక్కువ. ఆయన ఇస్తానంటున్నది చాలా ఎక్కువ. ఆమేన్. అర్థమైందా? ఏది గొప్పదండి? మనం నిరీక్షిస్తున్నది గొప్పది. ఆమేన్. అందుకే ప్రభు తెలుసా దాన్ని యాక్సెప్ట్ చెయ్యలా. నీ దేవుడైన యెహోవాను శోధించద్దు, అంతే కదా? అంటే నీకు నేను మొక్కను, ఇంత నిశ్చయత కావాలి. ఒక్క సెకండ్ అయినా, నేను చెప్తుంది ఏంటంటే, ఒక్క సెకండ్ అయినా యేసు ప్రభు పడిపోతారేమో అని ట్రై చేశాడు. అలాగైతే ఏమీ తెలియని మనల్ని ఎంత ట్రై చేస్తూ ఉంటాడు, ఎంత శోధిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, తన మాటలు నమ్మి తన మోసంలో పడిపోయిన దూతలు ఉండెను. అర్థమైందా? దేవుని యొక్క విశ్వాస్యతను మాత్రమే మాట్లాడుకుంటున్న దూతల సమాజం గురించి మనం చూసాం. మరి ప్రధానత్వమును నిలుపుకొనకుండా పడిపోయిన దూతలు కూడా ఉన్నారు అంటే మనం ఏ పార్టీ వారం? యోధా రాస్తుంది అదే. వింటున్నారా? అంటే అంత కష్టం అని చెప్పడానికి కాదు, పోరాటం ఉంది, జాగ్రత్త గెలవమని. హల్లెలూయా. టీచర్స్ టఫ్ క్వశ్చన్స్ కొన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తారు? రాయొద్దనా, చదవద్దనా, స్కిప్ చేయమనా? కాదు, బాగా కొంచెం సాధన చేయమని. అవునా? నేను అంటాను అన్నిటికంటే అదే బాగా రాస్తాం మనం. ఎందుకు? ఎక్కువ ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక. అవునా? అలా ఒక్కొక్క టాపిక్ ఇందులో రాశారు. ఇందులో రాసిన ఒక్కొక్క వచనం ఒక్కొక్క టాపిక్ అన్నమాట. ఆ ఏరియాలో జాగ్రత్తగా ఉండమని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినట్టు. అర్థమైందా? ఇది చదువుకుంటే చాలు, పరీక్ష పాస్ అయిపోయినట్టే. ఏ పరీక్ష? విశ్వాస పరీక్ష. హల్లెలూయా. సో ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? ప్రధానత్వమును నిలుపుకొనకుండా పడిపోయిన దూతలు. సో మనం కూడా పడిపోయే అవకాశం ఉందని అర్థం. నిన్ను ఎక్కడ నిలబెట్టారో అక్కడ నుండి పడిపోకు. ఒకడు నించున్నానని అనుకుంటే తాను పడిపోకుండా జాగ్రత్తగా చూచు కొనవలెను. ఆమేన్. రెండోది, ఒకడు పడిపోవునట్లుగా చుట్టూ పరిస్థితులు ట్రై చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఒకడు ఈ బండ మీద ఇల్లు కట్టుకుంటే వానికి గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, వరదలు వస్తాయి. దేనికి? ఆ ఇల్లు పడిపోతుందా లేదా అని టెస్టింగ్కి. బుద్ధిమంతుని ఇల్లు పడిపోదు. కారణం బండ మీద కట్టబడింది. అర్థం ఉపదేశం వింటాడు, దాని ప్రకారం చేస్తాడు. అంతేనా? అలా పడిపోకుండా ఉండమని, తగు జాగ్రత్తలు తీసుకోమని మనకి హెచ్చరిక ఇచ్చారు. ఇప్పుడు దూతలకు మనమంటే, ఈ పడిపోయిన దూతలకు మనమంటే కోపమా కాదా? ఎందుకు కోపం? కారణం చూడండి. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ఇది తెలుసుకోవాలి మనం.
ఇది ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందంటే వినండి, పాతాళం. చెప్పండి, పాతాళం. పాతాళంలో 2 స్థలాలు. ఒకటి నెమ్మది పొందే స్థలం. ఏంటండి? నెమ్మది పొందే స్థలం. ఇంకొకటి అగ్నితో మండుతూ ఉంటుంది, వేదనలు పొందే స్థలం. చెప్పండి, ఏంటది? వేదన పొందే స్థలం. ఇప్పుడు ఇక్కడ వారు ఇక్కడికి రాకుండా, ఇక్కడ వారు ఇక్కడికి రాకుండా మధ్యలో ఒక పెద్ద అగాధం ఉంది. మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఓకే, ఈ అగాధం ఎటువంటిదంటే, ఈ అగాధంని మనం ఎలా పోల్చుకోవచ్చు అంటే, చూడండి, ఒక ముద్దాయిని ఫస్ట్ పనిష్మెంట్ ఇవ్వడానికి ముందు రిమాండ్లో ఉంచుతారే, సెల్లో, అటువంటి సెల్ ఇది. వింటున్నారా? అగాధం అంటే ఏంటి? ఒక సెల్ అన్నమాట. తీర్పుకు ముందు ఉంచుతున్న సెల్. దీనిలో దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుని మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, భూమి మీద, భూమి ఎటువంటిది అంటే, భూమి, మన భూమి, ఓకే, మన భూమి ఒక స్టేజ్ లాంటిది. మన భూమి ఎలాంటిదండి? ఒక స్కూల్లో ఒక స్టేజ్ ఉంటుంది చూసారా, అటువంటిది. ఈ స్టేజ్ మీద ఎల్కేజీ వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, 10th స్టాండర్డ్ వాళ్ళు స్కిట్లు వేస్తారు. అవునా? ఎవరి స్కిట్ పరంగా, ఎవరి స్కిట్ తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ పెడతాం. హాస్పిటల్ స్కిట్ అనుకోండి, హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్. అవునా నాన్న? ఇల్లు స్కిట్ అనుకోండి, ఆ ఇంటి బ్యాక్గ్రౌండ్ పెడతాం కదా. అలా ప్రజెంట్ మనుషుల స్కిట్ అవుతుంది భూమి మీద. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ని దేవుడు 6 దినాల్లో చేశారు. ఇలా మనకి ముందు అంటే 1/4 కాలంలో అనేక స్కిట్లు అయ్యాయి ఈ స్టేజ్ మీద. ఒక్కొక్క స్టేజ్ మీద, ఒక్కొక్క స్కిట్లో ఎవరు బాగా చేశారో వాళ్ళని నెమ్మది పొందే స్థలానికి, ఎవరు బాగా చేయలేదో వాళ్ళని వేదన పొందే స్థలానికి పంపించారు. అర్థమైందా? ఇలా కొంతమందిని మాత్రం ఇక్కడ ఉంచకూడదు. వాళ్ళు చాలా డేంజరస్ పర్సన్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చాలా డేంజరస్ పర్సన్స్. అందుకే వాళ్ళని కటిక చీకటి కలిగిన బిలములు గల అగాధంలో ఉంచారు. ఈ అగాధం ఎలాంటిదంటే, ఇది పడేసాం. సౌండ్ వచ్చిందా? ఎందుకు వచ్చింది? నేల తగిలింది కాబట్టి, బేస్ తగిలింది కాబట్టి. ఈ అగాధం ఎండ్లెస్ పిట్, అంటే బేస్మెంట్ లేని పిట్, బేస్మెంట్ లేని ఒక గొయ్యి. వింటున్నారా? ఏదైనా నువ్వు పడేస్తే ఎన్ని యుగాలైనా పోతనే ఉంటుంది. అర్థమైందా? అయితే ఈ ప్రధానత్వమును నిలుపుకొనని దూతల్ని అలా కూడా పోనివ్వకుండా అందులో ఉన్న కొన్ని బిళములు, బిళములు అంటే ఏం లేదు, సెల్స్, కొన్ని బిళముల్లో వాళ్ళని బంధించి ఉంచారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఊరికనే సెల్లో లేకపోతే జైల్లో ఎవరినైనా పెట్టి ఉంచుతారా? వాళ్ళతో కొవ్వొత్తులు, జూట్ బ్యాగ్స్ చేయిస్తారా లేదా? అలా దేవుడు కూడా వీటిని అప్పుడప్పుడు ఓపెన్ చేసి ఆయన పనులకు వాడుకుంటారు. ఒకసారి అలాగనే ఈ అగాధం యొక్క
5వ దూత బూర ఊదినప్పుడు ఈ అగాధం యొక్క తలుపు ఒకసారి తీశారు. అప్పుడు ఎప్పుడు దొరుకుతుందా విడుదల అని వెయిట్ చేస్తున్నా తేలులాగా, గుర్రంలాగా, సింహంలాగా అన్ని రూపాలు కలిగి అటు తలలతోనూ తోకతోనూ కూడా హాని చేయగలిగిన అవి మిడతానే భూమి మీద ఎప్పుడో ఒక స్టేజ్ లో పడి యుగాల నుంచి ఉంది. అర్థమైందా? చూడండి, ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఈ రోజు రావాల్సిన ట్రైన్ రేపు ఎప్పుడో వస్తుంది అనుకోండి. ట్రైన్ రాగానే ఎప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తారా? ఎక్కుదాంలే అని ఉంటారా? ఎక్కుదామా అని వెయిట్ చేస్తారా లేదా? ఇప్పుడు లోపల ఉన్నవారు ఇంకా డోర్ ఓపెన్ చేయలే, వెయిటింగ్. అప్పుడు ఎలా ఉంటుంది? తొక్కిసలాట ఉంటుందా లేదా? అలా కొన్ని యుగాల నుంచి ఈ తలుపు ఎప్పుడు తీస్తారా అని ఈ మిడతలు వెయిటింగ్. మీరు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదువుకోండి, ఈ మిడతలు అక్కడ దొరుకుతాయి. నేనేమంటున్నానంటే, తమ ప్రధానత్వము నిలుపుకొనని దూతలు, అనేక ప్రధాన దూతలు పడిపోయాయి. నియమించిన పని నుండి తొలగి పడిపోయాయి. వింటున్నారా? అలా పడిపోయినప్పుడు క్షమాపణ కానీ, కృప కానీ, కరుణ కానీ చూపించకుండా పనిష్మెంట్ ఇచ్చేసారు దేవుడు. డైరెక్ట్ పనిష్మెంట్ ఇచ్చారు. మనకి కూడా అలా పనిష్మెంట్ ఇస్తారని వెయిటింగ్ అపవాది. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు. ఈ ఫీల్ ఎక్కడిది అనుకుంటున్నారు? అబద్ధానికి జనకుడు దగ్గర ఉన్న ఫీలింగ్ అది. యేసు ప్రభు ఫీలింగ్ అది కాదు. నిన్ను కాపాడడం కోసం నా ప్రాణాలైనా ఇస్తా, అది యేసయ్య ఫీలింగ్. అర్థమవుతుందా? అలాంటిది ఏదేను వనంలో ఏంటి, ఒక భూమి మొత్తం ఇచ్చేస్తావా? నేను ఎలాగైతే నీ ఆజ్ఞ నుండి తొలగిపోయి పడిపోయానో వీళ్ళు కూడా అలాగే పడిపోవాలని మోసగించిన అపవాది. వాడి అపవాది యొక్క మాటలకు, సర్పం యొక్క మాటలకు పడిపోయి ఆజ్ఞ నుండి తొలగిపోయి పడిపోయిన మనల్ని చూసి ఇప్పుడు వాడు వెయిటింగ్. దేనికి తెలుసా? మనము కూడా ఈ వేదన పొందే స్థలానికి రావాలని. వింటున్నారా? మనకి ఇక్కడ కానీ ఎక్కడ వేదన పొందే స్థలం కానీ. ఇప్పుడు చూడండి, ఒక జైల్లో విఐపి క్యాడర్ ఉంటుంది, కొన్ని సెల్స్. బందిపోటు దొంగలకు వేరే ఉంటాయి, అందరికీ ఒకటే ఉండవు కదా. అలా మనుషులకి వేదన పొందే స్థలం, నెమ్మది పొందే స్థలంలో ఉన్నాయి. దూతలకు మాత్రం చాలా డేంజరస్ కనుక వాటిని అగాధంలో పెట్టారు. మీరు ప్రకటన గ్రంథంలో కూడా చదివినప్పుడు చూడండి, రానున్న కాలంలో ఈ ఘట సర్పం, ఈ అపవాదిని కూడా బంధించి ఇదే అగాధంలో 1000 సంవత్సరాలు పెట్టబోతున్నారు. ఎన్ని సంవత్సరాలు పెట్టబోతున్నారు? 1000 సంవత్సరములు వాణిని ఇక్కడ పెట్టబోతున్నారు. భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన సమకాలికంగా జరగబోతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ అపవాదికి మనమంటే, ఈ పడిపోయిన దూతలకి మనమంటే ఎందుకు కోపం అంటే, మాకు క్షమాపణ ఇవ్వలా, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? మీకు అర్థమైందా? మాకు కృపను చూపించలా, ఈ మనుషులకి ఎందుకు ఇస్తున్నావు? 2 పిల్లలు ఉన్నారండి ఇంట్లో.
ఒకరిని వెంటనే శిక్షించవు, ఇంకొకరికి నువ్వు శిక్షించట్లా, వెయిట్ చేస్తున్నావు, జాలి చూపిస్తున్నావు. ఆ ఫస్ట్ బిడ్డకి కోపం వస్తుందా రాదా? ఎలా ఉంటుంది? చంపేయాలన్నంత కోపం వస్తూ ఉంటుంది, అవునా కదా? చెప్పండి. అరే హేబేల్ అర్పణ అంగీకరించబడినందుకే చంపేశాడండి కయ్యను. అంత కోపం వచ్చింది, జలసి ఆ రేంజ్లో ఉంది. ఇక మరి ఇవన్నీ ఎలా ఉంటాయి మన మీద? మీకు అర్థమైంది ఇవన్నీ ఎందుకు కోపంగా ఉన్నాయో? మనకున్న కృప వాళ్ళకి కోపానికి కారణం. ఇప్పుడు చెప్పండి, ఆ కృపని నిర్లక్ష్యం చేయకుండా విశ్వాసంలో కొనసాగమని పరిశుద్ధాత్ముడు రాయించిన లేఖ ఈరోజు మనకి అర్థం అవ్వాలా వద్దా? ఆమేన్. నీకు అర్థమైంది, మరి నీ కుటుంబంలో అందరికీ చెప్తావా? హల్లెలూయా. నీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తావా? ఈ సమయం ఎంతవరకు తెలుసా? భూమి మీద ప్రాణాత్మ దేహములతో ఉన్నంత వరకే. నీ లైఫ్ స్పాన్ ఒకవేళ 30 years అనుకో, ఆ కృప కూడా 30 years వరకే నానా. వింటున్నారా? ఒకవేళ భూమి మీద మన లైఫ్ స్పాన్ ఒక 50 years అనుకోండి, ఆ టైం కూడా, ఆ రిపెంట్ అవ్వడానికి ఇచ్చిన టైం కూడా ఆ 50 yearsే. నేడు అనే దినం గనక మనకు ఆఖరి దినం అయితే, ఈరోజు వరకే ఆ కృప కాలం మన కోసం వెయిటింగ్. ఎందుకు మనం త్వరగా సువార్తను ప్రకటించాలి? ఎందుకు మనం త్వరగా యేసు ప్రభుని ఇతరులకి చెప్పాలి? కారణం ఇదే. తమ ప్రధానత్వము నిలుపుకొనని ప్రధాన దూతల్ని కానీ దేవదూతల్ని కానీ దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళని రిమాండ్లోకి పంపించేశారు. డెత్ సెంటెన్స్ రాసి తీర్పు తీర్చి పంపించేశారు ఆల్రెడీ. తీర్పు కోసం వాళ్ళు ఇంక వెయిటింగ్. వాళ్ళు డైరెక్ట్ నరకానికి. మనుషులకి మాత్రమే దేవుడు అవకాశం ఇచ్చారు, క్షమాభిక్ష పెట్టారు. అందుకే ఆయన రక్షకుడిగా వచ్చారు. ఆమేన్. అందుకేనండి కోపం మనమంటే. మనల్ని ఏం చేయలేరు. ఫైనల్గా ఒక్క మాట చెప్తా చూడండి, మనల్ని వీళ్ళెవ్వరు ఏం చేయలేరు. ఒక్కటే తెలుసా, మనల్ని మనమే ఆపుకోగలం. బయట నుంచి వీళ్ళు ఎవ్వరు నిన్ను అటాక్ చేయలేరు ఇప్పుడు. ఎందుకు తెలుసా? యోబుతో మాట్లాడినప్పుడు, యోబు గురించి ప్రభు మాట్లాడినప్పుడు పరలోకంలో ఒక బెట్టింగ్ జరిగింది. నా సేవకుడు యథార్థవర్తనుడు నీకు తెలుసా యోబు అని చెప్పినప్పుడు, ఊరికనే ఏమన్నా ఉన్నాడా? తనకున్న దానికంతా నువ్వు కంచె వేసావుగా, అవన్నీ తీసేయి. అప్పుడు తన యథార్థత ఎంతో నీకు అర్థమవుతుంది. నిన్ను దూషిస్తాడు అని అంటే దేవుడు అనుమతి తీసుకొని ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయడానికి అపవాది వచ్చాడు. అవునా? అవునా కదా? సేమ్ ఎగ్జాక్ట్గా ప్రతి ఒక్కరి చుట్టూ కూడా కంచె ఉంది. అది లేకపోతే ఏనాడో పీక్ తినేవండి ఇవి. ఊరికనే ఉంటాయి అనుకుంటున్నారా దయ్యాలు? ఒక మాట చెప్పనా, సమాధిలో నుండి వచ్చిన వ్యక్తిలో నుండి దయ్యాలు వెళ్ళి పందుల్లోనికి వెళ్ళాయే, పందులు వెంటనే చచ్చిపోలేదా? అవి ప్రేరేపించేది దేనికి తెలుసా? చచ్చిపోమని. నీకు అది లేదా? చచ్చిపో. నీకు సంతోషం లేదా? చచ్చిపో. నీకు జీవితం ఎందుకు? వేస్ట్, చచ్చిపో. నిన్ను చచ్చిపో చచ్చిపో అని ప్రేరేపిస్తున్నది ఎవరో కాదు, అపవాది. నువ్వు బ్రతకాలని దేవుడు వెయిటింగ్ నానా. భూమి మీద నీ పీరియడ్ అయిపోతే నెక్స్ట్ ఇంకొక పర్సన్ మీద మూవ్ ఆన్ అయ్యి వాళ్ళని టార్గెట్ చేయాలని అపవాది వెయిటింగ్. అర్థమవుతుందా? ఇంకొకటి, ఎవరెవరు ఏ సింహాసనాల మీద నుంచి పడిపోయారో ఆ పోస్టులన్నీ వేకెంట్గా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ వేకెన్సీ కోసం దేవుడు వెయిటింగ్. 127 సంస్థానాలున్న శూషను కోటలో వస్తీ అనే రాణి పోస్ట్ ఖాళీ అయితే దేశాల్లో ఉన్న మంచి అందముగా ఉన్న కన్యలను అందరినీ తీసుకుని వచ్చి ఒక్కరినే ఎలా సెలెక్ట్ చేశారో అలా అలా ఒక్కొక్క పోస్ట్లోని సెలక్షన్ కోసం వెయిటింగ్. హల్లెలూయా. 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 ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక్కొక్కరు పొందబోతున్న స్థానములు అతి గొప్పవి. అండ్ అవి ఆమేన్. మిగిలిన 3/4 కాలం ఉండబోతున్నాయి. ఎంత విన్న తర్వాత కూడా నీకు ఆయన మీద విశ్వాసం కలగట్లేదా? ఇంక ఎవరు కాపాడలేరు. అర్థమైందా? ఎందుకంటే అబ్రహాంకి ఇవేవి తెలియదు నాన్న, చెప్పలా దేవుడు. ఒక్కటే, నేను చూపించు దేశానికి బయలుదేరా. ఆమేన్. ఈరోజు ఒక్క ప్రశ్న అడగనా? ఇదే మాట నీకు నాకు వినిపిస్తే మనం రెడీయా? ఆయనని నమ్ముకొని ఉండడానికి ప్రాణాలు సహితం ఇచ్చే అంత విశ్వాసమును దేవుడు కోరుకుంటున్నారు. ఈరోజు మన విశ్వాసపు లెవెల్ అక్కడికి చేరాల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నానా పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. పరిస్థితులను దేవుడు కుదుపుతారు. ఆ టైంలో కూడా నువ్వు విశ్వాసమును కలిగి ఉండమని ప్రభు ఈరోజు మనకి ప్రేమపూర్వకంగా చెప్తున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. తన సొంత బిడ్డలైన ఇశ్రాయేలీల్ని ఆయన స్పేర్ చేయలా. చేశారా? చేయలా. తనతో ఉన్న దూతలు ఇంత సూపర్ పవర్స్ ఉండి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉండగా ఆయన కింద ఉన్న ప్రధానులు వారు తప్పు చేస్తే కూడా ఆయన విడిచిపెట్టలా. మీరు ఎహెస్కేల్ చదువుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత మందిని ఆయన పడద్రోసారో అక్కడ క్లియర్గా ఉన్నాయి. కానీ నిన్ను నన్ను రక్షించడానికి ఇంకా స్పేర్ చేస్తూ ఒక్కొక్క దినం ఇస్తూ ఉపదేశమును కూడా అందిస్తూ కారణాలు చెప్పుతూ ఆయన ప్రేమను విశ్వాస్యతను ఆయన మన చుట్టూ వ్యాపింప చేస్తుంటే ఆయన స్తుతించలేవా నాన్న? ఇంకేం కావాలి? ఆయన నాకు అది చేయలేదు ఇది చేయలేదు ఎలా అంటావు? అసలు ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలు నీకు అర్థమైతే అసలు ఇంకా నాకు ఏమి వద్దనిపిస్తుందండి. హల్లెలూయా. అర్థమవుతుందా? లేచి నిలబడదాం. ఒక్కటే ఈరోజు ప్రభువుని స్తుతిద్దాం. నీ సన్నిధిలో యుగ యుగాలు ఉన్న ప్రధాన దూతల్నే నువ్వు స్పేర్ చేయలేదయ్యా. ఎంతవరకు చూపించిన మూర్ఖతను ఇక నేను చూపించనని చెప్దాం. నన్ను క్షమించమని చెప్దాం. అడుగుదామా దేవుణ్ణి? మాట్లాడతారా ఈరోజు?